హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహా యాక్టివిటీస్. ఈసారి మా ఊర్లో మేమే సీతారాముల కళ్యాణం జరిపించామండి. ఈ పిక్స్ వచ్చేసరికి ముందు రోజు ఎదుర్కోలన్ అనేది జరుగుతుంది. అంటే మనకి పెళ్లి చూపులు ఎలా అయితే జరుగుతాయో అలానే అండి ఆ స్వాములు కూడా పెళ్లి చూపులు ముందు జరుగుతాయి. ఆ నెక్స్ట్ డే వచ్చేసరికి సీతారాముల కళ్యాణం అనేది జరుగుతుంది. ఇలా అలంకరణ అనేది ఇలా చేసామండి స్వామివారికి. అండ్ అలానే కొంచెం చిన్న స్టేజ్ వేసేసి డెకరేషన్ కూడా అలా చేసాము. ఇలా పూజ అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. ఆ నెక్స్ట్ డే వచ్చేసరికి పట్టాభిషేకం చేస్తాము. పట్టాభిషేకం కోసం పుట్ట బంగారము అలానే 4 దిక్కుల నుంచి నీళ్లు తీసుకొచ్చేసి మనము పట్టాభిషేకం అనేది చేస్తాము సీతారాములకి. ఇలా జరిగిన నెక్స్ట్ సాయంత్రము రథోత్సవం అనేది ఉండిద్దండి. ఇలా రథాన్ని మంచిగా అలంకరణ అనేది చేశారు. ఈ రథోత్సవం అప్పుడు ఊరేగింపు అనేది చేస్తాము ఊర్లో. దీనికోసం ఈ రథోత్సవం కోసం ఉత్సవంగా తీసుకెళ్ళాలి కదా, అందుకని చెప్పేసి డప్పులతో డీజేలతో డ్యాన్స్ వేసుకుంటా మనం రథాన్ని లాగుతూ మనం ఇలా రథోత్సవం అనేది చేసాము. మీకోసం కొన్ని డ్యాన్స్ వీడియోస్ అయితే అప్లోడ్ చేసాము, చూసి ఎంజాయ్ చేయండి. ఇలా మా ఊరిలో 3 days ఫెస్టివల్ చాలా అంటే చాలా బాగా జరిగిందండి. ప్రతి సంవత్సరము ఇలానే చేస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మహా యాక్టివిటీస్.